అసలు ముఖ్యమంత్రి చేయాలని అక్కడ ప్రపోజల్ పెట్టడం అంటే నాకు ఈయన ప్రాంతీయ పార్టీ, ఈయన దగ్గర మెజారిటీ ఉంది, అది నియంతృత్వ పార్టీ, ఆయనకి ఎదురు చెప్పేటోళ్ళు ఎవరు అంతా డూడు బసవన్లే. అవును, మరి మోడీ గారి పర్మిషన్ అడిగినామంటే నీకు రహస్య ఒప్పందం ఏంటి? మోడీ గారు చెప్పరు, కేసీఆర్ చెప్పరు. మరి కేటీఆర్ ఫినిక్స్ స్కామ్ లో ఆ శ్మశాన వాటిక, ఫినిక్స్ శ్మశాన వాటికలో చాలా డాక్యుమెంట్స్ దొరుకుతాయని చెప్తున్నారు. మరి కేటీఆర్ అరెస్ట్ కాకుండా కవిత ఎందుకు అరెస్ట్ అయింది? అంటే కేజ్రీవాల్ కోసం వేసిన వలలో కవిత చిక్కిందా? కవిత చేపనా, తిమింగలమా, సొరచేపనా, లేదా బకరానా? ఏదో ఒకటి తేలాలి. కవిత గారి మీద ఇంకా కేసు నడుస్తుంది. మరి ఈ లీకు లేనిది లేకలేంది, ఈ లీకు వీరుడు ఎవరు, గ్రీకు వీరుడు ఎవరు? కవిత గారు ఏమంటారు, ఈ లీకు వీరుల సంగతి బయట పెట్టండి అంటే ఈ గ్రీకు వీరులు ఏందిరా అంటున్నారు. మరి గ్రీకు వీరుడు అంటే సినిమాల్లో మనకి నాగార్జున గారిని గ్రీకు వీరుడు, జనరల్ గా గ్రీకు వీరుడు అంటే అమ్మాయిలు గోకేటోడు అనుకుంటారు. మరి అమ్మాయిలు గోకిన గ్రీకు వీరుడు ఎవరు? ఇప్పుడు మనకి సమంత ఇష్యూ బహిరంగంగా వచ్చింది. సమంత గారికి చేనేత బ్రాండ్ అంబాసిడర్ కి తెలంగాణకి ఏం సంబంధం? సమంత ఏమైనా తెలంగాణ ఆడబిడ్డనా? ఆమెకి ఏమైనా చేనేత రంగంలో హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పర్ట్ ఆమె? లేదా ఆమె చేనేత పద్మశాలీల కుటుంబంలో పుట్టి ఆమె నేసిందా? సమంత గారు తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ ఎట్లయ్యారు? ఎవరో ఒక హీరోయిన్ 250 కోట్లు వేసుకొని పోయింది ఒక పంజాబీ అమ్మాయి అని అంటారు. మరి గ్రీకు వీరుడు టిఆర్ఎస్ లో ఎవరున్నారో కవిత గారు చెప్పరు. కవిత గారు కోవట్లు ఎవరో చెప్పరు. మళ్ళా మా పార్టీలో కోవట్లు ఉన్నారని కవిత గారు అంటారు. కోవట్లు ఉన్నారంటే ఆయన దేవుడు అంటే దేవుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయంట. ఇప్పుడు అట్లంటే ఉదాహరణకి కవిత గారు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. నా పాత మిత్రురాలే నాకు సోదరు లాంటిది. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడన్నా? మామూలుగా గుడిలో ఉంటాడు. గుడిలో దేవుడు ఉంటాడు. దయాలు ఎక్కడ ఉంటాయి? పాతపడ్డ బంగారాలు ఉంటాయి, శ్మశానాలు ఉంటాయి. అవును, ప్రేతాత్మలు, జీవాత్మలు, ఆత్మలు అన్ని అక్కడ ఉంటాయి. పిచాచాలు, కాముడి భూతం అన్ని శ్మశానాలు. మరి దేవుడి చుట్టూ భూతాలు ఎట్లుంటాయి? దేవుడి చుట్టూ పూజారులు ఉంటారు, భక్తులు ఉంటారు, ఇంకా దేవతలు ఉంటారు. మరి దేవుడి చుట్టూ దయాలు ఉంటే ఆ దేవుడు ఏం చేస్తుండు? దేవుడు గుర్తుపట్టాలి కదా. నవ్వుతారు ఇప్పుడు, ఎందుకంటే 1200 మంది చచ్చిపోతే 369 మంది ప్రాణత్యాగం చేస్తే 120 కిలోమీటర్ల స్పీడ్తో రైలు వస్తుంటే రైలుకి ఎదురుగా గుద్దుకొని చచ్చిపోయారు. కానిస్టేబుల్ కిష్టయ్య తుపాకీ పెట్టుకొని కాల్చుకొని చచ్చిపోయాడు. శ్రీకాంతాచారి గారు సలసల పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడు. అట్లా 1200 మంది చచ్చిపోయారు కదా. మీరు తినే కూడు రక్తపు కూడు కదా. మీరు కూర్చున్న కూర్చి 1200 మంది జీవితాలు త్యాగం చేస్తే వచ్చింది. 60 సంవత్సరాల పోరాటంలో కొన్ని వేల మంది విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు అడవుల్లో చనిపోయి, ఎన్కౌంటర్లు, కౌంటర్లు చచ్చిపోయి తెలంగాణ నేల రక్తంతో తడిసిపోయింది. మీరు ఎవరు అసలు? మీ చరిత్ర ఏంది? మీకున్న బ్యాక్గ్రౌండ్ ఏంది? మీరేమైనా సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీయా, గాంధీ ఫ్యామిలీయా, లేకపోతే మీరేమైనా జైల్లో స్వాతంత్రోద్యమం జైల్లోకి పోయారా? కవిత గారు ఏమైనా ఆస్తులు కోల్పోయిందా? కేటీఆర్ ఏమైనా ఆస్తులు కోల్పోయిందా? హరీష్ ఏమైనా ఆస్తులు కోల్పోయిందా? కేసీఆర్ ఏమైనా ఆస్తులు అమ్మిండా తెలంగాణ ఉద్యమానికి? వీళ్ళు లబ్ధిదారుల కుటుంబం కదా. వీళ్ళు తెలంగాణ ఉద్యమం పేరుతో లబ్ధి పొందారు. అంతకుముందు వీళ్ళ ఆస్తులు ఎక్కడ? అంతకుముందు వీళ్ళ జీవిత చరిత్ర ఏంది? అంతకుముందు వీళ్ళ జీవన శైలి ఏంది? చాపర్లు, హెలికాప్టర్లు, 27 దేశాల్లో వీళ్ళ ఆస్తులు, 1500 కోట్లు, 1400 కోట్లు అంటున్నారు. మరి కవిత గారు గొడవంతా ఆ పార్టీ ఫండ్లో నాకు ఇవ్వాలన్న మాట. ఇప్పుడు కవిత గారు నిజంగానే కేసీఆర్ గారు తప్పు చేస్తే కవిత గారు రాయాల్సిన లెటర్ ఏంటంటే, మై డియర్ డాడీ, కేసీఆర్ డాడీ, నువ్వు తెలంగాణ పేరుతో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు కదా. నువ్వు దళితుడువా? మన తాత ఏమన్నా దళితుడా? మన తాత ఎస్సీయా, వెలముదొరనా? మనం ఎట్లా దళితులం అయితే డాడీ? ఒకసారి చేయలే, రెండోసారి కూడా ఎందుకు చేయలే డాడీ అని ఫస్ట్ అడగాలి. ఓ డాడీ, నువ్వు కచరా అనే పేరు ఎందుకు తెచ్చుకున్నావు డాడీ? ప్రజలంతా నిన్ను అంటుంటే, ఓ మై డియర్ డాడీ, ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలే డాడీ? 50 మంది చచ్చిపోయారు కదా, 100 రోజులు నిరసన దీక్ష చేశారు కదా, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలే కదా. మై డియర్ డాడీ, 27 మంది ఇంటర్మీడియట్ పిల్లలు బిల్డింగులు దూకి చచ్చిపోయారు. నా కొడుకు కూడా ఇంటర్మీడియట్ వయసు లాంటోడే. మరి ఇంత ముక్కు పచ్చలారని పిల్లల్ని చంపినావు కదా డాడీ, అప్పుడు ఎందుకు మాట్లాడలే డాడీ? ఓ మై డియర్ డాడీ, కొండగట్టు జాతర యాక్సిడెంట్ అప్పుడు మాట్లాడలేదు. ఈయన ఎమ్మెల్యేలను కలవడు, ఎంపీలను కలవడు, ఎమ్మెల్సీలను కలవడు, మంత్రులను కలవడు, ఆఖరికి కన్న కూతుర్ని కలవడు, కొడుకుని కలవడు. మరి ఈయన మనిషా, దయ్యమా, దేవుడా? ఆయన ఎవరు అసలు? మన జీతంతో ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో అట్లా రాజరికంలో ఉన్నాడు. శాసనసభ పక్ష నేత ఉన్నాడు కదా, ఇప్పుడు ఫ్లోర్ లీడర్ కదా, క్యాబినెట్ మినిస్టర్, ప్రతిపక్ష నేత కదా, ప్రధాన ప్రతిపక్ష నేత. ఆయన గన్మెన్లు, ఆయన తీసుకునే శాలరీ, ఆయన తినే తిండి, ఆయన మొత్తం కూడా ప్రజల డబ్బే కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు సచివాలయానికి రావు, ప్రతిపక్ష నేతగా ఉంటావు, ఫామ్ హౌస్లో పడుకుంటావు. మరి నీకెందుకు ఆ పదవి వేరేటోళ్ళకి ఇవ్వచ్చు కదా? అంటే సచ్చేదాకా నీకు పదవి కావాలా? నువ్వు ఏది చెప్తే అది జనం వినాలా. తెలంగాణ జనం ఎడ్డి జనం కాదు, సోయికొచ్చిన జనం. బొడ్రాయి దగ్గర రాయి పట్టుకొని కూర్చున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ డ్రామాలు బంద్ చేయండి.
ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామా బంద్ చేయకపోతే ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక సబ్బు మార్కెట్లో సపోజ్ ఎగ్జాంపుల్ రెగ్జోనానో సంతూరో ఒక సబ్బు బాగా అమ్ముడుపోతున్నప్పుడు వేరే కంపెనీ ఆల్టర్నేటివ్ వస్తుంది కాబట్టి ఈ కంపెనీ మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఒక 4-5 సబ్బులు వదులుతుంది. లైబాయ్ సబ్బు వాళ్ళదే ఉంటుంది, సంతూర్ వాళ్ళదే ఉంటుంది, రెగ్జోనా వాళ్ళదే ఉంటుంది, ఇంకో లక్స్ వాళ్ళదే ఉంటుంది. అంటే కంపెనీ మనదే, కానీ ప్రజలు ఏమనుకోవాలి, లక్స్ బాగాలేకపోతే రెగ్జోనా కొనుక్కోవాలి, రెగ్జోనా బాగాలేకపోతే సంతూర్ కొనుక్కోవాలి. ఎగ్జాంపుల్ డెఫినెట్లీ. అట్లనే కేసీఆర్ గారు ఏంటంటే నేను తెలంగాణ ఉద్యమం పేరుతో 1200 మందిని చావగొట్టిన, 4 కోట్ల మంది ప్రజల్ని పిచ్చోళ్ళని చేసిన, అయినా కూడా నన్ను తెలంగాణ ప్రజలు జాతిపిత తెలంగాణ గాంధీ అన్నారు. నేను ఫామ్ హౌస్ లో పడుకున్నా నాకు 2 సార్లు గెలిపించారు. నేను ఏది చెప్తే అది నడిచింది. 7 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా నన్ను రాళ్లతో కొట్టలే, నన్ను కాపలా కుక్క అన్నారు. ఆయన చెప్పిండు నా కొడుకు కూతురు అమెరికాలో ఉంటారు, వాళ్ళెవ్వరు కుటుంబ రాజకీయాల్లోకి రారు, నేను నా ముసలిది 1/4 కేజీ బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది, నా కొడుకు పెద్ద ఉద్యోగం చేస్తుండే అమెరికాలో, నా కూతురు పెద్ద ఉద్యోగం చేస్తుంది అన్నారు. మరి ఎందుకు వచ్చారు నీ కొడుకు కూతురు? వచ్చిన వాళ్ళు ఏమైనా జైల్లోకి పోయారా, త్యాగాల ఆస్తులు అమ్మిర్రా, మెడలో పుస్తకాలు అమ్మిర్రా? మరి ఒక ఆమె ఎంపీ అవుతుంది, ఒకసారి ఎమ్మెల్సీ అవుతుంది, ఓడిపోయినా కూడా ఒక ఆయన మినిస్టర్ అవుతాడు, అన్ని శాఖలు వాళ్ళ కిందనే పెట్టుకుంటారు. అంతకు ముందు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు ఈ వెలమల ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత? వీళ్ళ దగ్గర ల్యాండ్ బ్యాంక్. అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ప్రజలు అన్ని గమనిస్తారు. ఇప్పుడు మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది, కర్మ రిటర్న్స్ అన్నట్టు. ఇలా కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ముఖం చెల్లకుండా చెల్లని రూపాయలాగా ఫామ్ హౌస్కి ఎందుకు పరిమితమైందంటే ఆయన చేసిన తప్పులు ఆయన వెన్నాడుతున్నారు. సొంత కూతురికి టైం ఇవ్వలేనోడు మనిషి ఎట్లయితాడు?